గురుగారు, మరి ఈ వారం రోజుల్లో మేషరాశి వారికి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? మేషరాశి ఈ రాశి యొక్క స్వభావంలోనే కొంచెం ఉద్రేకం ఉంటుంది, కానీ కొంత ఈ మాట ఆలోచన పెరుగుతుంది, ఆనందానికి ప్రాధాన్యం వస్తుంది, ఇష్టమైన వస్తువులను కొనడానికి ఎక్కువ ఖర్చులు చేస్తుంటారు, అది ఆనందాన్ని ఇస్తుంటుంది. మాట్లాడే తీరులో కూడా యుక్తియుక్తంగా మాట్లాడడం, ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉండడం, ఈ విధానాన్ని పాటించడం వలన కొన్ని కార్యక్రమాలని సులభంగా సాధించగలుగుతారు. ముఖ్యంగా సోదరులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారందరి నుంచి వచ్చే సహాయ సహకారాలు బాగుంటాయి. కానీ ఇక్కడ మనం విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇతరుల సహకారంతో చేసిన పనులన్నీ మన యొక్క ప్రజ్ఞకు నిదర్శనం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరి నుంచి అయితే మనం ప్రయోజనాలను పొందుతున్నామో, సహకారాలను పొందుతున్నామో, వారి యందు కృతజ్ఞత కూడా చూపే విధంగా మనం ప్రవర్తిస్తే ఈ సహాయ సహకారాలు దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆలోచన చేసేటప్పుడు కొంత తీవ్రత లేకపోతే తొందరపాటు అనేటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అందుకని తొందరపడకుండా తాపిగా ఆలోచించడం, శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లైనా జపించుకుని తరువాత ఆలోచించడానికి ప్రయత్నం చేయడం, అలాగే ఏ విషయం గురించి తాము ఆలోచిస్తున్నారో ఆ విషయానికి సంబంధించినటువంటి నిపుణుల యొక్క సలహాలను తీసుకుని ఆ నిర్ణయం తీసుకోవడంలో వారి సలహాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనవి మేలు చేసేవిగా ఉంటాయి. ఇక ఎవరికైనా శత్రువులు ఉంటారు. శత్రువులు ఉంటేనే మన కృషిశీలత సాగుతుందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే శత్రువుల యందు మనం పరిపూర్ణమైన కృతజ్ఞత చూపించగలుగుతాం. శత్రువులే లేరనుకోండి, వాళ్ళ దృష్టి మన మీద పడకపోతే మనం కృషిని తగ్గించేసి విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం. అయితే శత్రువులు అపకారం చేయాలనే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం వలన మనలో కృషిశీలత పెరుగుతుంది, తద్వారా నైపుణ్యాలు పెరుగుతాయి, తద్వారా గుర్తింపు లభిస్తుంది, ఆ గౌరవం ఎక్కువ ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. ఆ కారణంగా శత్రువుల యందు కూడా మనం వారి హృదయాల్లో ఉన్న చైతన్య రూపమైన భగవంతుడిని స్మరించి వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ చక్కగా వీలైతే బంగారు వర్షాన్ని వారికి కురిపిస్తూ ఉంటే అక్కడ శత్రుత్వాలు దూరమైపోయి వారి నుంచి కూడా మనం ఉపకారాలు పొందే స్థాయికి మనం ఎదుగుతాం. ముఖ్యంగా తండ్రి లేదా తత్సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందువలన సామాన్యంగా క్రీం అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపిస్తుంటే వారి ఆరోగ్యం కానీ మీ ఆరోగ్యం కానీ సురక్షితమవుతూ ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు కలిగినా ఆ ఇబ్బందులు త్వరితంగానే నివారించబడే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ దానిలో పోన్లే ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు అనే మనోభావన కొంతవరకు ఆటంకాలని కలగజేసే అవకాశం ఉంది. అందువలన సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే మనకు రావాల్సిన సొమ్ము సకాలానికి వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మీరు చేసేటువంటి ఖర్చులు కొంచెం ఇష్టపడి చేసేవిగా ఉన్నందువలన ఆ వస్తువు యొక్క విలువతో సంబంధం లేకుండా అధికంగా ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ కారణంగా ముఖ్యంగా వారం యొక్క ప్రారంభంలో మీరు స్వయంగా ఖర్చు పెట్టకుండా ఆత్మీయులతో మీకు కావాల్సిన వస్తువు ఒకటి తెప్పించేసుకుంటే మీ ఖర్చు నియంత్రించబడుతుంది. నచ్చింది కదా అని అవసరం లేనివన్నీ కొనేసేటువంటి ఇబ్బందిని మీరు దాటగలుగుతారు. శంకర్ మంచి గారు, మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా ఇష్టదైవాన్ని స్మరిస్తే సరిపోతుంది, అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. మేషరాశి వారు దైవ దర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచి జరుగుతుందంటారు? దుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం కానీ, దుర్గాదేవిని దర్శించడం కానీ, వెళ్ళడానికి వీలు లేకపోతే మనసారా వెళ్ళడం కానీ, మనసులో ఆమెను స్మరించడం కానీ చేస్తే పనులు సులభంగా నెరవేరుతాయి,
కష్టాలు తొలగిపోతాయి. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6వ రాశిలో గురు సంచారం ఉంది కాబట్టి శనగలు దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.